పాకిస్తాన్ అణ్వస్త్ర దేశమైన పాకిస్తాను అసలు సైన్యమే లేని ఒక ఆఫ్ఘనిస్తాన్తో సీజ్ ఫైర్ అడుక్కుంది. దారుణమైన పరిస్థితులు. ఇది పాకిస్తాన్. అసలు పాకిస్తాన్లో అంతర్గత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత కారణాలు మనం చూడొచ్చు అనమాట. చూడండి, ఈ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ 44% భూభాగం కలిగి ఉంటుంది బలూచిస్తాన్లో. అక్కడ బిఎల్ఓల ద్వారా తిరుగుబాటు జరుగుతుంది. స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇంకా మిగిలిన దేశాలు గుర్తించి యుఎన్ఓ గుర్తించిందంటే అది స్వతంత్ర దేశమే. అక్కడ ఆర్మీ తట్టుకోలేని పరిస్థితి అనమాట. ఈ గ్వడార్ పోర్టు, ఇక బలూచిస్తాన్లో క్వెట్టా ప్రావిన్స్, క్వెట్టా అనేది బలూచిస్తాన్కి రాజధాని. అసలు ఆ రాజధాని నగరమే పాకిస్తాన్ ఆర్మీ చేతిలో లేకుండా పోయిందనమాట. అక్కడ పోలీస్ ఫోర్స్ లేదు. ఆర్మీ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఎంతో ట్రై చేస్తుంది. ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ అంతా ఈరోజు తిరుగుబాటు, ఈవెన్ ప్రజలు కూడా తిరుగుబాటు ధోరణిలో చాలా న్యూస్ అక్కడ నుంచి రావడం లేదు. అది బలూచిస్తాన్లో అతి దారుణమైన పరిస్థితి ఉందండి. తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటే ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా నార్థన్ ప్రావిన్స్ అంటారు. అది అక్కడ పర్వత ప్రాంతంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. రీసెంట్గా పాకిస్తాన్ ఆ ప్రజల మీదే ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించి బాంబు దాడులు చేసి ఒక గ్రామంలో ఎంతోమంది వందలాది మంది పాకిస్తానీ పౌరుల్ని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సే చంపేసిందంటే అక్కడ పరిస్థితులు ఎంత పరాకాష్ఠకు చేరుకున్నాయో సివిల్ వార్ సిచ్యువేషన్ అనేది అక్కడ అర్థమవుతుంది.